తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన రాష్ట్ర జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని రాష్ట్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ రవికుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన జేఏసీలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేక మంది అమరులవుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి మిలియన్ మార్చ్ చెలో అసెంబ్లీ ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేశామన్నారు. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 2200 మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు లేకుండా 250 గజాల స్థలం నిర్మాణం కోసం 9 లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని వారు కోరారు. మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాము మాయతోని, ఈ మాయ మాటలతో చేసిన ఈ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మేము ఓడిపోయినామా అని ఇంకా వాళ్ళు షాక్తోనే ఉన్నారు, షాకులో ఉన్నారు. ఈ 2 నెలల నుంచి అంటే డిసెంబర్ 7న ప్రభుత్వం ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు అంటే ఈ 65 రోజులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ కార్యకర్తలు గాని వాళ్ళందరూ కూడా ఇంకా షాకుల్లో ఉన్నారు. నిజమేనా ఇది నిజమేనా అని ఒకరొకరు గిచ్చుకొని చూసుకుంటున్నారు. ఎందుకంటే దేవునికి నచ్చని కార్యక్రమములు ఒకసారి మానవుడు చేయలేకపోవచ్చు, కానీ మేము ప్రార్థన చేసినాము, ప్రభువా ఈ ప్రభుత్వం మాకొద్దా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రభుత్వాన్ని లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పట్టం కట్టినట్టుగా మనం చూస్తుంటాం. ఈ పట్టం కట్టిన ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. క్రిస్టియన్ జేఏసీ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మరి గతంలోనైతే మేము ఉద్యమం చేసినాం, అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఆ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మేము ఏమీ పొందలేకుండా సర్వం కోల్పోయి తెలంగాణ కోసం మేము ఉప్పెన లాంటి ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాము. ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ మరి మీరైతే ఆ సెప్టెంబర్ 17న ఆ తుక్కుగూడ సభలో మీరు ప్రకటన చేశారు, ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణము, వారికి ప్రతి నెల పెన్షన్ ఇస్తారని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను మా క్రిస్టియన్ జేఏసీలో కూడా నిలబెట్టుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు